ఆర్థిక పరిస్థితి గొప్పలు చెప్పారు సార్. హ్మ్. మొత్తం లక్షల కోట్ల ముచ్చటనే సార్. హ్మ్. 20 ఎకరాల భూమి ఉందని చెప్పారు సార్. వయసు 3 సంవత్సరాల పెద్దవాడని చెప్పారు సార్. దుబాయ్‌కి తీసుకుపోతాడు లక్షలలో జీతమని. హ్మ్. అన్ని చెప్పారు సార్. పెళ్లయినాక 6, 7 సంవత్సరాలకి నిజం తెలుసుకుంది సార్. అప్పటికి ఇద్దరు పిల్లలేరు సార్. అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. 15 ఏళ్ల పెద్దోడని, భూమి 2 ఎకరాలు, 2.5 ఎకరాలు ఉందని, తర్వాత దుబాయ్‌కి తీసుకపోవడని. హ్మ్. పోనీ అట్లా చదువుకున్న టైంలో భీమనగర్ నుంచి ఎల్లగొట్టింది సార్ వరకట్న బాబుతోటి. అర్ధరాత్రి 11:30కి ఎల్లగొడితే నేను తీసుకొచ్చిన సార్. హ్మ్. 7:30 సంవత్సరాల తర్వాత నేను తీసుకొచ్చి నా ఇంట్లో పెంచిన సార్ పిల్లలు. చిన్న చిన్న గుడ్లను తీసుకొచ్చి నేను మా మా కష్టం మీద పెంచుకున్నాం సార్. హ్మ్. ఏ రోజు ఎవరు వచ్చి చూసిన వాళ్ళు లేరు సార్. హ్మ్. ఈ రోజు నంగనాచిన ఏడుపులు ఏడ్చుకుంటూ ఎవరు నమ్మరు సార్. హ్మ్. దయచేసి ప్రజానీకం కూడా అర్థం చేసుకోండి. ఏ రోజు ఎవరి ఆలనా పాలన లేదు సార్. నేను, మా మదరు, మా వైఫ్, మా మా డ్యాడీ అంతే సార్. పిల్లల్ని పిల్లల్ని అంత చిన్న చిన్న గుడ్లను తెచ్చుకొని పెంచుకుంటా మా వైఫ్ 10 ఏండ్లకించి ఎవరు చెప్తారు సార్? ఒక వదిన వేరే పిల్లలకి చెప్తారా సార్? హ్మ్. మరదల పిల్లలకి చెప్తారా సార్? చదువు చెప్తారా సార్? హ్మ్. ఉంచుకుంటారా సార్ ఇంట్ల? అట్లాంటిది మేము 10 ఏళ్ల కింద ఉంచుకుంటూ కన్న పిల్లల కంటే ఎక్కువ చూసుకున్నాం సార్. మా వైఫ్ గాని, నేను గాని, మా అమ్మ గాని. అట్లా చూసుకుంటూ, పెంచుకుంటూ వీళ్ళు వేసే వేధింపులు తట్టుకుంటా కూడా మేమే ముందుకు పోతున్నాం సార్. ఎందుకంటే పిల్లల్ని తట్టుకుంటా పోనీతి అనుకుంటా. ఇదే ఇట్లా జరుగుతున్నప్పుడు టైంలో మేము వరకట్నం కింద ఇచ్చిన ప్లాట్ సార్. అందులో మా మమ్మీ కొంచెం డబ్బు ఈఎంఐలు పెట్టి ఇల్లు స్టార్ట్ చేసాం సార్. అందులోనే మా మమ్మీ, మా చెల్లె ఉంటుంది సార్. ఎవ్వరు లేరు సార్. ఇద్దరే. హ్మ్. ఇక్కడ ఇక్కడ నేను, నా భార్య, నా కొడుకు, నా అల్లుడు, కోడలే సార్. ఇద్దరు కూడా హ్మ్. నా పిల్లలే అనుకున్నా సార్. ముగ్గురు పిల్లలు సార్. అట్లా అనుకున్నాం సార్. ఇట్లా హ్మ్. ఇక్కడ పెంచుకున్నాం సార్. మా చెల్లెకి అవసరం ఉంటే అప్పుడప్పుడు పోయొచ్చేది సార్. అంతే సార్ నేను.